విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒక గాడిన పడి ముందుకు వెళ్తుందని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గణపతిరాజు అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు గురించి లోకేష్ కు విజ్ఞప్తి చేయగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ విషయం భావితరాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నానని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే ఏపీ మళ్ళీ అనేది పీల్చుకుంటుంది అధ్యక్ష. మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక డొక్క సీతమ్మ భోజన పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఇది ప్రత్యేకంగా మనం చూస్తుంటే పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఆకలి తీర్చే పథకం. అయితే నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని వెళ్ళి అడిగినప్పుడు ఈ డొక్క పథకం అనేది వారు ఆర్థిక స్థితిలో స్టేట్ లో సెట్ అయ్యాక పెడదామని అన్నారు. కానీ ఆర్థిక స్థితి ఇంకా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ పథకం అనేది ప్రవేశపెట్టారనేది ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు అనేది తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ లో ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనం చేసాం. బుక్స్ అవనివ్వండి, యూనిఫామ్స్ అవనివ్వండి, సిలబస్ అవనివ్వండి, షైనింగ్ స్టార్స్ కూడా మనం పెట్టున్నాం. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మనం పెట్టాము. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం చాలా అదృష్టం మనకి. వారి ద్వారా మనం జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ అనేది, ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ భారతదేశంలోనే మనం పెట్టగలిగాము. ఈ ఫంక్షన్ కి మీరు కూడా వచ్చారు అధ్యక్ష. మా తండ్రి పుష్పాటి అశోక్ గజపతి రాజు గారు ల్యాండ్ అనేది ఎడ్యూసిటీకి ఇచ్చారు. లోకేష్ గారేమో అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా దీనికి సహకరించి ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూగా ఉంటా ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తుంటే విజయనగరంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్ లో అది 82లో స్టార్ట్ అయింది. దానికి కూడా మా తాతగారు చైర్మన్, మాన్సాస్ చైర్మన్ ఉన్నప్పుడు భూమి 15 acres భూమి ఇచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ అన్ని ఆ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకి వచ్చినాయి. అయితే ఆ బిల్డింగ్స్ అన్ని కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 1 crore 10 lakhs అనేది ఎస్టిమేట్ అనేది వేయటం జరిగింది అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే కొత్త బిల్డింగ్స్ కూడా పోయినసారి నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 8 crores తో ఎస్టిమేట్ అనేది వేశారు అధ్యక్ష. ఆ టైంలో 24 కాలేజెస్ కోసం ఎస్టిమేట్ వేశారు. అయితే ఇప్పుడు ఆ ఎస్టిమేట్ 10 కోట్లకి వచ్చింది అధ్యక్ష. అది కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాను. స్కిల్ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ముందుకు తీసుకువెళ్లాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.